చాలామంది పిల్లలు కొన్ని ఇంగ్లీష్ లెటర్స్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బి రాయమంటే డి రాస్తూ ఉంటారు, డి రాయమంటే బి రాస్తూ ఉంటారు, బి చదవమంటే డి అని చదువుతారు, డి చదవమంటే బి అని చదువుతారు. కొంతమంది పిల్లలైతే 9 రాయమంటే పి రాస్తారు, పి రాయమంటే 9 రాస్తూ ఉంటారు. పేరెంట్స్ చాలా వరి అవుతూ ఉంటారు. నోట్బుక్లో 50 టైమ్స్ రాయించినా సరే కిడ్స్ ఎందుకు ఇలా సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారని అడుగుతారు. హాయ్ హలో, ఐఎమ్ అనురాధ, యువర్ ఫోనిక్స్ టీచర్ అండ్ ఎడ్యుటైనర్. దీనికి సొల్యూషన్, కిడ్స్కి ఫోనిక్స్ నేర్పించండి. పేరెంట్స్ సేస్ కిడ్స్ ఆఫ్టర్ లెర్నింగ్ ఫోనిక్స్ దే ఆర్ సో హ్యాపీ, దే ఆర్ సో కాన్ఫిడెంట్ అండ్ దే ఆర్ ఆల్సో క్రియేటివ్. సిల్లీ మిస్టేక్స్ అస్సలు చేయట్లేదు. దే గోట్ సో మచ్ క్లారిటీ ఆన్ ఆల్ లెటర్స్. ఇప్పుడు బుక్స్ కూడా చదవడం స్టార్ట్ చేశారు అని. అలాంగ్ విత్ దట్ కిడ్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్ లెర్నింగ్ అని. ఎవ్రీ స్టూడెంట్ ఇన్ మై క్లాస్ ఈజ్ యూనిక్ అండ్ స్పెషల్. సో ఐ మెయిన్లీ ఫోకస్ ఆన్ స్టూడెంట్స్ ప్యాటర్న్ ఆఫ్ లెర్నింగ్ అండ్ స్టూడెంట్ పేస్ ఆఫ్ లెర్నింగ్. బేస్డ్ ఆన్ దట్ ఐ పర్సనలైజ్ మై క్లాసెస్. నేను నా క్లాసెస్ని చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా ఫన్గా డిజైన్ చేశాను. సో కిడ్స్ గెట్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ అండ్ రీడ్. జాయిన్ విత్ మీ టు రైజ్ కాన్ఫిడెంట్ రీడర్స్ టుగెదర్. Read right, speak bright. Thank you.